పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ యాక్షన్ సినిమాగా ఇది రానుంది. సాహో ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్తో ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో నటిస్తున్న కొందరి కామెంట్స్ కూడా హైప్ను మరింత పెంచేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఓజీ షూటింగ్ ముందుకు సాగడం లేదు. ఓజీ చిత్రం ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో కొంతకాలంగా ఓ రూమర్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ బ్యానర్ మారనుందంటూ పుకార్లు వచ్చాయి. డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి ఓజీ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతికి వెళ్లనుందంటూ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇవి మరింత ఎక్కువ కావడంతో డివివి ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఓజీ చిత్రం తమదే అని, ఎప్పటికీ తమదే అని డివివి ఎంటర్టైన్మెంట్ నేడు ట్వీట్ చేసింది. ఓజీ మాదే, ఓజీ ఎప్పటికీ మాదే. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తిగా క్లారిటీ ఉంది. మేము ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం అని డివివి ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. మొత్తంగా ఓజీ చిత్రానికి వేరే ప్రొడక్షన్ బ్యానర్కు ఇస్తున్నారన్న పుకార్లను ఖండించింది. షూటింగ్ ఆలస్యం అవుతుందన్న కారణంగా ఓజీ సినిమాపై నిర్మాత డివివి దానయ్య అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ కలిశారని, ఓజీ చేతులు మారనుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్లు అవాస్తవమని ఇప్పుడు డివివి ఎంటర్టైన్మెంట్ స్పష్టం చేసేసింది. తమ వద్దే ఓజీ ఎప్పుడూ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది. ఓజీ సినిమా 1950లో బ్యాక్డ్రాప్లో ముంబైలో గ్యాంగ్స్టర్ల డ్రామాగా ఉంటుందని సమాచారం బయటకు వచ్చింది. జపనీస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉంటాయని పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఓజీ చిత్రంలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. గ్లిమ్స్లో పవర్ స్టార్ యాక్షన్, స్వాగ్ అభిమానులు తెగ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్నారు. ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, వెంకట్ శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల బడ్జెట్తో ఓజీ సినిమా తెరకెక్కనుందని అంచనా. ఈ ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుంది. ఓజీ సినిమా టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్న వెంకట్ ఇటీవలే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు. పవర్ స్టార్ అభిమానులకు ఈ మూవీ ఫుల్ మీల్స్లా ఉంటుందని అన్నారు. సుజిత్ అద్భుతమైన డైరెక్టర్ అని, స్టార్లు చాలా మంది ఈ చిత్రంలో నటిస్తున్నారని వెంకట్ చెప్పారు. ఈ చిత్రంపై హైప్ మరింత పెంచారు. అలాగే ఓజీ చిత్రం ఊహలకు మించి అద్భుతంగా ఉంటుందని శ్రీయారెడ్డి కూడా గతంలో ఓ సందర్భంలో చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.